వస్తున్నారా? దారి ఎట్లా మరి? అటు ఇంకో రోడ్డు ఉంది, ఆ డాబాల సందు ఇంకో రోడ్డు ఉంది, దానికి అంతవరకు కట్టింది. దానికి అంతవరకు సేమ్ ఇలా ఇదంతా ఒక 5 ఎకరాల పొలం నుంచి వచ్చకూడదా. నరసరావుపేటలో నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్లో ఉన్నటువంటి కత్వా చెరువు అనేది మొత్తంగా నరసరావుపేట పట్టణంలో వరద కాలువగా, అలాగే మురుగునీరు మొత్తం టౌన్లో ఉపయోగించే మురుగునీరు అంతా కూడా ఈ వాగు ద్వారా కిందికి పోయే పరిస్థితి ఉన్నది. అయితే ఇలాంటి కత్వా చెరువును పెద్ద ఎత్తున భూకబ్జాదారులు ఆక్రమించి మొత్తంగా దరిదాపుగా 10 తూములు ఉన్నటువంటి కత్వా చెరువు, ఈ తూములని 4 తూములు కుదిర్చేసి మిగతా 6 తూములు సుమారు ఆక్రమించేసి ఇలా స్వార్థపూరితమైన వ్యక్తిగత ప్రయోజనాల కోసం షెడ్లు నిర్మించుకోవడం, వ్యాపార ప్రయోజనాల కోసం షాపులు కట్టించుకోవడం, ఇట్లా రియల్ ఎస్టేట్ మాఫియా, భూమాఫియా అనేది నరసరావుపేట పట్టణంలో టౌన్లో ఉన్నటువంటి కత్వా చెరువును కూడా ఆక్రమించేశారు. కాబట్టి ప్రభుత్వం ఇంత ఆక్రమణ జరుగుతున్నా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా దారుణమైన విషయం. దీనివలన రాబోయే రోజుల్లో నరసరావుపేట పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున వరద నీరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. దానివల్ల నరసరావుపేట పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కత్వా చెరువు పక్కన ఉన్నటువంటి ఈ ఆక్రమణలన్నీ తొలగించేసి చెరువులు ఏ విధంగా గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా పునరుద్ధరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్లో కత్వా చెరువు, ఇది ఒకప్పుడు రైల్వే చెరువు అని పిలువబడేవాళ్ళు. రైళ్ళకి నీళ్లు ఇక్కడి నుంచి సప్లై చేసేవాళ్ళు. ఆ గట్టు మీద నీళ్లు వెహికల్స్ పెట్టుకొని నీళ్లు నుంచి తీసుకెళ్లేవాళ్ళు. దాని ఆక్రమించి అక్కడ షాపులు కట్టారు. దానికి ఎదురు ఆవులు పెట్టడం పక్కన ఉన్నటువంటి ఈ కాలువ అనేది, ఈ పక్కన ఈ కాలువలో సుమారు ఒక 3-4 ఫీట్లు వెడల్పుగా ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా ఆక్రమించి దీనికి పెట్టేసి పెద్ద ఎత్తున ఆక్రమణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నరసరావుపేట జిల్లా హెడ్క్వార్టర్లో చాలా ప్రధానమైనటువంటి సంఖ్యకి ఇటువైపు ఆక్రమించి మొత్తం కోట్ల రూపాయలు ఇల్లు కలిగేటువంటి కాలువల్ని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. నరసరావుపేట మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి దీని మీద చర్య తీసుకోవాలి. ఈ ఆక్రమణ మీద
కేసులు పెట్టాలి, తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా వర్షాలు వచ్చేటప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నీళ్లు పొంగి వచ్చేసి ఇళ్ల మీద పట్టడం, పక్కన షాపుల్లో పట్టడం, రోడ్లు నీళ్లు పట్టడం, ఇలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకి ఇబ్బంది కారణమయ్యే ఈ ఆక్రమణ అనేటువంటిది, ఈ చెరువు వెళ్ళే ఈ కాలువ, ఈ వాగ ఆక్రమణ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎన్నో స్పందించి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పరిశీలించి ఈ ఆక్రమణదారులపై కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణ తొలగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.